ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. పవిత్రాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబికాదేవి యొక్క పవిత్ర సహస్రనామాల పఠనం బహుకోట్ల జన్మల పుణ్యం చేత లభించింది. చతుర్వేదాలతో సమానమైనటువంటిది ఈ పవిత్ర పారాయణం. అమ్మవారి యొక్క పవిత్ర నామాలను ఎప్పుడైతే భక్తితో జపిస్తూ ఉన్నారో ఆ పవిత్రమైనటువంటి పారాయణం ఈ జన్మకు ముక్తిని ప్రసాదిస్తుంది, మానవులను జీవన్ముక్తులుగా వనరిస్తుంది. అభక్తితో చేసినప్పటికీ ఈ నామస్మరణం వల్ల కలిగే పుణ్యం అనంతమైనటువంటిది. దానిని ఎరిగి ఈ పుణ్య కార్యాన్ని భక్తితో సాధన చేసినప్పుడు మానవునికి జీవన్ముక్త స్థితి, మోక్షం లభిస్తూ ఉన్నది. శివప్రియ 4 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామం శివప్రియ. ఈశ్వరునకు అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటిది జగన్మాత అన్నటువంటిది ఈ మంత్రార్థం. పరస్పరము శివశక్తులు ఇద్దరు కలిసి ఒక్క శరీరంగా భాషించినటువంటి వారు. జగత్క్రీడకు ఆ పార్వతీ పరమేశ్వరులిరువురూ కలిసి అపూర్వమైనటువంటి సంధ్యా తాండవం చేస్తూ ఉంటారు. వారి చరణాల నర్తనం చేత ఈ సకల చరాచర సృష్టి సాగుతూ ఉన్నది. శివప్రియ అన్నటువంటి మంత్రంలో శివునకు చాలా ప్రియమైనటువంటిది దేవి అన్నటువంటిది ఈ మంత్రార్థం మనకు చక్కని ఒక మార్గాన్ని చూపిస్తున్నది. దేన్ని ప్రేమించాలో మనం తెలుసుకోకుండా ఈ ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి వస్తుతత్వాలను ప్రేమిస్తూ ఉంటాం. జగత్ చైతన్యానికి మూలకారకులైనటువంటి వారు పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, బ్రహ్మ సరస్వతులు. ఈ సకల చరాచర సృష్టి మొత్తము ఈ త్రిమూర్తుల శక్తికి ఆధారభూతమైనటువంటి చైతన్యం ఈ శక్తులు నడిపిస్తూ ఉన్నది. ఈ చైతన్య శక్తి అద్భుతాద్భుతమైనటువంటిది, మాయామోహితమైనటువంటిది. తన జగన్మోహనమైనటువంటి మాయ చేత కప్పినప్పుడు దైవాన్ని ప్రేమించాలనేటువంటి ఆ మెలకువ నుంచి తప్పి ఈ సృష్టిలో ఉన్నటువంటి చాలా తాత్కాలికమైనటువంటి అస్థిరమైనటువంటి ఆ వస్తుతత్వాలను మనం ప్రేమిస్తూ భ్రమకు లోనవుతూ ఉంటాం. ఈ భ్రమ నుంచి, ప్రమాదం నుంచి రక్షించేందుకు ఒక ఆధారం కావాలి. మనం ఇదివరకు చెప్పుకున్నాం, సమస్త సృష్టికి ఆధారభూతమైనటువంటి తల్లి యొక్క అనుగ్రహం లేని రోజున, అమ్మ మన జీవితంలో లేని రోజున మన జీవితం నిరాధారమవుతున్నది అని. నిరాధారమైనటువంటి జీవితానికి ఒక లక్ష్యం ఉండదు. లక్ష్యం లేనటువంటి జీవితం చిత్తశుద్ధితో ఎలాగ సాగాలో తెలియక అంధకార బంధురమైనటువంటి మాయావృతమైనటువంటి అజ్ఞానంలో చిక్కుకొని పోతుంది. అందుచేతనే ఇక్కడ దేనిని ప్రేమించాలో ఈ మంత్రరాజం తెలియచేస్తున్నది. ఈశ్వరునికి చాలా వైరాగ్యం, గాఢ వైరాగ్యం. నిరంతరం శ్మశానంలో, నిరంతరం అలాంటి చితాభూమిలో ఆయన సంచరిస్తూ అక్కడ ధ్యానం చేస్తున్నటువంటి ఈశ్వరునికి ఈ సృష్టిలో ప్రియమైనటువంటిదంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఆ ఈశ్వరునికి ఏదైనా మనం సమర్పిద్దామా అంటే కుబేరుడే ఆయనకు దాసుడై ఉన్నాడు. కుబేరుడే ఎదురు చూస్తూ ఉంటాడు. స్వామివారికి ఏదైనా అవసరమైతే మనం వెళ్ళి అక్కడ సమర్పించాలి అంటూ యుగ యుగాల నుంచి కుబేరుడు స్వామిని సేవించేందుకు అక్కడ నిరీక్షిస్తూ ఉన్నాడు. కానీ ఈశ్వరుడు కుబేరుని ఏ రోజు నాకు ఇది కావాలి, ఈ చిన్న సేవ నువ్వు చేయమనని కుబేరుని కోరనేలేదు. అలాంటి అవకాశమే కుబేరునికి లభించలేదు. కుబేర సమానమైన సంపదలు తాను కలిగి ఉండి కూడా
నిస్పృహుడుగా ఏది వద్దు నాకు, ఇదేది వద్దు అంటూ వైరాగ్యధనుడాయన. ఆయన ధనం వైరాగ్యం. ఆ వైరాగ్య ధనం ముందర ఈ కుబేర సమాన సంపదలంతా కూడా వెలవెలబోతూ ఉన్నాయి. ఆ వైరాగ్య ధనం దానిని ప్రసాదించమని శంకరాచార్యులు వారు మర్రా మానవులందరి కోసం ప్రార్థన చేశారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అమ్మ, జ్ఞానం కోసం, వైరాగ్యం కోసం, వైరాగ్యం అనే ధనం కోసం భిక్షాం దేహి అంటూ అమ్మనే అడగాలి అంటూ శంకరులు సూచించారు. జ్ఞానం అనేటువంటి నిధి దగ్గరికి వెళ్ళేందుకు ఆ నిధి యొక్క ద్వారం తాళం అమ్మ చేతిలో ఉన్నది. అందుకే అమ్మను మోక్షద్వార కవాట పాట నగరిగా శంకరులు సంబోధించారు. మోక్షద్వార కవాట పాట నగరి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. బహుజన్మలుగా నిరుపయోగమైనటువంటి వస్తుతత్వంలో వాటి యందు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ బహుజన్మ కోట్లు నిరర్ధకంగా గడిచిపోయాయి. ఇప్పుడు మరలా ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో కూడా నిరంతరం వస్తు వ్యామోహంతో, విషయ వ్యామోహంతో, ఐహికమైనటువంటి ఐహిక లోలత్వంతో, మోహంతో, మాయతో ఇప్పుడు భ్రాంతిని చెంది ఉన్నాము. అందువలన జగజ్జనని శివప్రియ జగన్మాత ఎవరు నిరంతర గాఢ వైరాగ్యంలో తమ అంతరంగంలో నిన్ను స్థాపించుకొని ధ్యానిస్తూ ఉంటారో వారి గమ్యం నీవైనప్పుడు మా గమ్యాన్ని ఆ ఈశ్వరుడు మాకు తెలియజేస్తూ ఉన్నారు. మా గమ్యం కన్న తల్లి అయినటువంటి జగన్మాత. అక్కడికి ప్రయాణం చేయాలి. ఆ జగన్మాతకు మానవ శరీరమే ఒక అద్భుతమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ఆ జగదంబను స్థాపించుకోలేక ప్రాపంచికమైనటువంటి విషయాల వ్యామోహాలన్నీ కూడా తెచ్చి ఈ శరీరంలో, ఈ హృదయంలో నిండుగా నింపుకొని కష్టపడుతూ ఉన్నాం. అందుకు సంతోషం లేదు. అందుకు ఎప్పుడు అశాంతిగానే ఉన్నాం. విషయ వ్యామోహాలు ఎప్పుడు మనిషికి శాంతినివ్వలేవు అన్న సత్యం కూడా మాకు తెలియలేదు. ఆ విషయ వ్యామోహాల నుంచి మమ్ములను రక్షించి శాంతిని ప్రసాదించు తల్లి అంటూ ఈ మంత్రం ద్వారా, శివప్రియ మంత్రం ద్వారా మనం తల్లిని వేడుకుందాం. ఈశ్వరునికి ప్రియమైనటువంటిదంటూ ఈ జగత్తులో ఏదీ లేదు. ఆయనకు ప్రియమైన వస్తువు ఏదైనా ఉన్నది అంటే అది కేవలం జగదంబైనటువంటి తల్లి మాత్రమేనంటూ ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఈ మంత్రంలో శివప్రియ, ఈ మంత్రం చాలా కమనీయమైనటువంటిది. దైవాన్ని నమ్మినటువంటి వాడు ఎన్నడూ చెడిపోడు. దైవాన్ని ప్రేమించినటువంటి వానికి ఎన్నటికీ దుఃఖం దరిచేరదు. దైవాన్ని ఆశ్రయించినటువంటి వారికి ఏ విధమైన లోటు ఉండదు, ఏ విధమైనటువంటి కష్టము ఉండదు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల కష్టాల పరీక్షలు తల్లి వారికి కల్పించినప్పటికీ ఆ మాయ నుంచి తల్లి రక్షించి వారిని అనుగ్రహించేటువంటి మహా అనుగ్రహదాయిని భక్తప్రియ తల్లి. భక్తుల వెంట 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 తిరుగుతూ ఉంటుంది. భక్తులను విడిచి తల్లి కూడా ఉండలేదు. ఆ భక్తులను అనుగ్రహించడమే తల్లికి చాలా ప్రియమైనటువంటిది. తన సంతానాన్ని కన్నతల్లి, భౌతికమైనటువంటి కన్నతల్లులు ఎంత మిక్కుటంగా ప్రేమిస్తారో జగత్కోట్లన్నిటినీ విశ్వకుటుంబిని అయినటువంటి తల్లి ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల సృష్టి జాతాన్నంతటిని ఎంత ప్రేమిస్తుందో దాన్ని లెక్క కట్టి చెప్పడానికి బ్రహ్మాదులకైనా తరం కాదు. అలాంటి లోకమోహనమైనటువంటి మాయను కప్పినందువలన విషయ వ్యామోహాలకు లోనై మనం తల్లి యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇది మనం గ్రహించవలసింది. తల్లి యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవాలి అంటే దానికి కావలసినటువంటిది భక్తి యందు గాఢత కావాలి, నిజమైనటువంటి వైరాగ్యం కావాలి, నిజమైన శ్రద్ధ కావాలి. ఎవరి హృదయంలో శ్రద్ధ ఉద్భవిస్తుందో ఆ శ్రద్ధ భక్తిని మేల్కొల్పుతుంది. ఆ భక్తి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ తత్వజ్ఞానం మోక్ష ద్వారాలను తెరచి మాయామోహితమైనటువంటి ఈ సమస్తమైన భ్రాంతుల నుంచి రక్షించి
వారికి ముక్తి ద్వారాలను తెరచి శాంతిని ప్రసాదిస్తుంది. ఎప్పుడూ శాంతియే. కొన్ని గృహాలలో శాంతి పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. కారణం, వారు ఎప్పుడూ సంతోషంతో నిత్యతృప్తులై ఉంటారు. వారి తృప్తికి కారణం ధనం కానీ మరొకటి కానీ కాదు. వారి తృప్తికి కారణం దైవ ధ్యానం, దైవ పాదార విందాలను ఆశ్రయించడం. ఏ భక్తుడైతే అనన్యమైనటువంటి భక్తితో, ప్రేమతో దైవాన్ని ఆశ్రయించి ఉంటారో వారి హృదయంలో ఎప్పుడు చింతకు చోటు లేదు. వారి నేత్రాలలో ఎప్పుడు కన్నీళ్లు రానే రావు. వారి హృదయం ఎప్పుడు శాంతితో పరిమళిస్తూ ఉంటుంది, ఆనందంతో పొంగి పొరలుతూ ఉంటుంది. ఆనంద సముద్రాలు వారి హృదయంలోనే స్థాపించుకొని నిరంతరం బ్రహ్మానందంతో మునిగి తేలుతూ ఉంటారు. ఆనందమే కదా జీవిత పరమావధి. ఆనందాన్ని అందుకోవాలని కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. ఆనందం విషయాలలో లేదు అన్నటువంటి సత్యం ఏ రోజైతే మనం గ్రహిస్తామో, ఆనంద స్వరూపిణైనటువంటి తల్లిని ఆశ్రయించి ఆనందాన్ని అనాయాసంగా మనం చేజిక్కించుకోగలం. అందువల్ల ఈ మంత్రంలో శివప్రియ అన్న 4 బీజ మంత్రాలు కలిగినటువంటి ఈ నామం చాలా అద్భుతమైనటువంటి దైవ రహస్యాలను తెలియజేస్తుంది. దేన్ని మనం ప్రియంగా భావించవలసి ఉంటుంది మనకు తెలియజేస్తుంది. ఈశ్వరునికి ప్రియమైనటువంటిది జగన్మాత. జీవులమైన మనం ఈశ్వరుణ్ణి ఆదర్శంగా తీసుకున్నప్పుడు, ఈశ్వరుడు దేనిని ప్రేమిస్తున్నాడో దానిని మనం కూడా ప్రేమించగలిగినప్పుడు, ఆ దివ్యత్వాన్ని మనం కూడా ధ్యానించగలిగినప్పుడు, ఈశ్వరుని వలె నిర్వికారులమై ఏ విధమైనటువంటి గుణ వికారాలకు లోను కాకుండా అన్నిటినీ జయించగలిగేటువంటి శక్తి మనకు లభిస్తున్నదని అంటూ ఈ మంత్రరాజ్యం తెలియజేస్తూ ఉన్నది. తర్వాత మంత్రరాజ్యము శివపర 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది. శివుని గురించి బోధించినటువంటిది అన్న తత్వాన్ని తెలియచేస్తూ ఉన్నది. శివుని గురించి బోధించినటువంటిది. శివుని గురించి మనకు ఎవరు బోధిస్తారు? ఆ జగన్మాతయే మానవ రూపంలో ఎవరో ఒకరిలో కూర్చొని ఆ పరమాత్మని గురించి తెలియజేస్తూ ఉంటుంది. గురు రూపంలో కానీ, భక్తుల రూపంలో కానీ, ప్రబోధకుల రూపంలో కానీ, మిత్రుల రూపంలో కానీ ఎవరు మనకు మంచి చెప్పినా, మంచిని ఎవరు మనకు బోధిస్తూ ఉన్నారో వారు ఆ జగదంబ స్వరూపాలుగా ఈ మంత్రం తెలియజేస్తున్నది. ఆ హితవు ఎవరైనా చెప్పచ్చు. హితవు చెప్పే అధికారం అందరికీ ఉన్నది. మనం మంచి మార్గాన్ని దారి తప్పి ప్రయాణం చేసేటప్పుడు అహంకారం లేకుండా కొద్దిగా వినేటువంటి వాళ్లకు ఎవరైనా హితవు చెప్తూనే ఉంటారు. అలాగే ఆ నిరహంకారమైన హృదయంతో మనం ఉన్నప్పుడు మనకు ఎదుటివారు చెప్పేటువంటి సద్బోధ అర్థమవుతుంది. లేదా మనలో కరుడు గట్టినటువంటి అహం అధికమైనప్పుడు ఆ సద్బోధ మన చెవులకు ఎక్కదు. అందుచేతనే ఇక్కడ శివపర అనేటువంటి మంత్రంలో పరబ్రహ్మాని గురించి బోధించినటువంటిది, ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని మనకు ప్రసాదించినటువంటిది, అనుగ్రహదాయిని అయినటువంటి తల్లి పరిపూర్ణమైనటువంటి సత్యాన్ని గురించి ప్రబోధించి ఆ మార్గాన్ని నిర్దేశించి ఆదర్శప్రాయంగా మార్గంలో ప్రయాణించినట్లుగా సహకారం అందించినటువంటి తల్లి అని ఇక్కడ అర్థం వస్తుంది. జగన్మాత సాధనలు భక్తులు చాలామంది చేస్తుంటారు. గతంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. శరన్మాసం పౌర్ణమి వెన్నెల చాలా పవిత్రమైనటువంటిది. అన్ని మాసాలలో వచ్చే వెన్నెలలు చాలా పవిత్రంగా ఉంటాయి, చాలా తేజోవంతంగా ఉంటాయి. వెన్నెలంటేనే చాలా వెలుగు, చాలా చల్లని ఆహ్లాదకరమైనటువంటిది. వెన్నెల అపురూపమైనటువంటిది. శరన్మాసంలో వచ్చే వెన్నెల మరింత అపురూపమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. ఆ వెన్నెల కోటి లావణ్య స్వరూపమైనటువంటి పరమేశ్వరుని యొక్క వెలుగులు విరజముతున్నట్లుంటుంది. అన్నమాచార్యులు వారు తమ చక్కని కీర్తనలో ఒక మహోన్నతమైన భావం ప్రసాదించారు. వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసేటప్పుడు పచ్చకర్పూరాన్ని చల్లి స్వామివారి మీద ఒక దివ్యమైనటువంటి అనుభూతిని మనకి ప్రసాదిస్తారు. ఆ పచ్చకర్పూరపు కాంతులలో స్వామి వెన్నెలలాగా తన కారుణ్యాన్ని మన మీద వెదజల్లుతూ ఉన్నారు అన్నటువంటి చక్కని కమనీయమైన భావన ప్రసాదిస్తారు. భావ సామ్రాజ్యం చాలా పెద్దది. నిరంతరం ఏదో విషయాల్లో కృంగిపోతూ ఉండడం కంటే
మనం దైవానికి సంబంధించిన మంచి భావాలని మన హృదయంలో పెట్టుకొని వాటిని గురించి ధ్యానించినప్పుడు చాలా సంతోషం మనకు కలుగుతుంది. ఎప్పుడు కుటుంబ విషయాలలో మనం నిరంతరం కుళ్ళి ఏడుస్తూ ఉంటాం. అది సరైనటువంటిది కాదు. ఒక్కసారైనా మనం సంతోషంగా ఉండాలి. దైవం చాలా ఇచ్చింది, చాలా 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 ఇచ్చింది. ఎప్పుడు నాకు ఏది నువ్వు కొరత చెయ్యలేదు, నాకు అన్నీ ఇచ్చావు. నాకు కష్టం ఇచ్చినా కూడా ఆ కష్టం ద్వారా కూడా నాకు ఒక చక్కని గుణపాఠాన్ని నేర్పించడానికే ఈ కష్టాన్ని ప్రసాదించావమ్మా. ఈ కష్టాలన్నీ నాకు మంచి పాఠాలు అని అలాగా మనం తీసుకోవాలి. ఈ కష్టాన్ని కూడా మనం సంతోషంగా అమ్మ ప్రసాదంగా భావించాలిట. అప్పుడు దుఃఖం ఉండదు మనకి. అప్పుడు ఎప్పుడు మనం అశాంతితో మనం కాలిపోం. ఎప్పుడు సంతోషంతో ఉంటాం, సంతృప్తితో ఉంటాం. అసంతృప్తితో మనం నిరంతరం ఉన్నందువలన మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనం అసంతృప్తిని కలిగించినటువంటి వాళ్ళం అవుతూ ఉన్నాం. అందుకే శరన్మాసంలో ఉన్నటువంటి వెన్నెల అమ్మ యొక్క స్వరూపాన్ని గురించి ప్రబోధం చేస్తున్నది. అలాంటి కోటాను కోట్ల వెన్నెలల వంటి కాంతి కలిగినటువంటి తల్లిని దర్శించాలి అంటే దీపావళి అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు అమ్మను సాధకులు ధ్యానం చేస్తూ ఉంటారు. ఆ చతుర్దశి, నరక చతుర్దశి రోజు రాత్రి చాలా విశేషమైనది యోగ సాధనలకు. ఆ రాత్రి ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో రాత్రంతా మేల్కొని వారికి యోగ సిద్ధి కలుగుతుంది. సాధకులు కొంతమంది రకరకాల శక్తుల కోసం కూడా ఆ రాత్రి సాధన చేస్తూ ఉంటారు. అలాంటి శక్తులు కూడా వాళ్ళకు సంప్రాప్తిస్తూ ఉంటాయి. అయితే యోగ సాధన చేసేటువంటి వారు ఆ కోట్ల చంద్రుల వంటి కాంతిని దర్శించాలని, అమ్మను అంతరంగంలో సాక్షాత్కరించుకోవాలని నిరంతరం శాంతి అనేటువంటి లహరులలో, ఆనంద లహరులలో చిదానంద లహరి అయినటువంటి తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అమ్మ అనుగ్రహం లేనటువంటి జన్మ నిరర్ధకమవుతుంది అన్నటువంటి భావంతో అమ్మను సాధన చేస్తూ ఉంటారు. అలాంటి దివ్యమూర్తులకు ప్రబోధించినటువంటి తల్లి శివపర. వారందరికీ ఎవరో ఒక రూపంలో మీ ఇంటిలో మీ దగ్గర ఎవరొచ్చి మీకు ఏ మంచి మాట చెప్పినా కూడా ఆ మాట చెప్తున్నటువంటిది కేవలం జగన్మాతే మనకు హితవు కోరి ప్రబోధిస్తున్నది అన్నటువంటి భావనలో మనం దాన్ని స్వీకరించవలసి వస్తుంది. అప్పుడు మనకి ఎప్పుడు కలత ఉండదు, కష్టం ఉండదు, క్లేశం ఉండదు, దుఃఖం ఉండదు. ఈ అసంతృప్తి అనేటువంటిది మొట్టమొదటి మన జీవితంలో పూర్తిగా దగ్ధమైపోయి మనం శాంతితో జీవించేందుకు తల్లి మనకు జీవితంలో మంచి బాట వేస్తూ ఉన్నది. అమృతాత్మ స్వరూపులారా, మనందరం ఆ బాటను సాగి శాంతి అనేటువంటి పరిమళాలతో మన జీవితాన్ని నింపుకొని, మన గృహాన్ని శాంతి పరిమళాలతో నింపి, మన సమాజాన్ని కూడా మనందరం శాంతి పరిమళాలతో నింపివేద్దాం. లోకజననైనటువంటి తల్లి, బ్రహ్మాండ కోట్లకు నాయకురాలైన లలితా భవానీ దేవి విశ్వశాంతిని ప్రసాదించునుగాక. మానవులందరికీ ఈ శాంతిని అనుగ్రహించి కరుణించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.